దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి లక్ష్మణికలో ఇది ఇట్ ఇస్ ఏ పాయిజనస్ ప్లాంట్ సబ్స్టెన్స్ అంటే ఒక విషములకు సంబంధించినటువంటి ఒక మూలిక. దిస్ ఈజ్ known through thousands of years for its medical properties. చాలా వేల సంవత్సరాల నుంచి దీని ఔషధ గుణములు కొన్ని దేశాల్లో ప్రపంచంలో తెలుసు. భారతదేశము, ఈజిప్టు మొదలైన దేశాల్లో. మీరు డిక్టేషన్ లేదు, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. తర్వాత మీకు నక్సోనికా మీద ప్రింట్ అయినటువంటి మెటీరియల్ మెడికా బుక్లెట్ ఇస్తాం. పాయింట్స్ ఉరికే జట్ డౌన్ చేసుకోండి ఎక్కడ కావాలంటే. ఇది మామూలుగా చక్కని పండుగ ఉంటుంది, కొత్తగా ఉన్నప్పుడు ఫ్రెష్గా. గట్టిగా వాసన చూసినా నాలిక తగిలిన వెంటనే వాంతి అవుతుంది. అంచేత వాంతికాయ నట్ స్వామిక అంటే అర్థం. అది అంటే ఏ నట్ దట్ కాజెస్ వామిటింగ్. దీన్ని వాంతి చేసుకునేందుకు ఔషధంగా వాడేటువంటి విధానాలు కూడా ఇంతకుముందు హోమియోపతి కంటే ముందు ఉండేది. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఏ సక్సెస్ఫుల్ ఎమిటిక్ వాంతి. మనకు హోమియోపతిలోకి వచ్చేటప్పటికి పొటెంటైజ్ చేస్తారు కనుక దానికి ఆపోజిట్ టైప్ ఆఫ్ పర్పస్ సర్వ్ చేస్తుంది. అంటే లా ఆఫ్ సిమిలర్స్ ప్రకారం వికారము వాంతితో కూడినటువంటి కొన్ని బాధలు ఇది ఇస్తే తగ్గిపోతాయి. కనుక మనం మెటీరియల్ మెడికల్ తర్వాత చెప్పుకునేటువంటి భాగంలో ఇది వాంతి వికారంతో కూడినటువంటి అజీర్ణాలు, కడుపు నొప్పులు, ఎక్కడన్నా ఒళ్ళుపోయి తెలియకుండా భోజనం చేస్తే, గిన్నెలు కొట్టేస్తే, పెళ్లి భోజనాలు, లేకపోతే బ్రాహ్మణార్థాలు, లేకపోతే పొలిటికల్ డిన్నర్స్ అని ఉంటారు. అంటే బాటనీ, జువాలజీ అన్నీ కలిసి ఉంటాయి వాటిల్లో. మత్స్య, కూర్మో, వరాహస్య ఇట్లాంటి వాటిల్లో తీసేసుకుని దాంతోపాటు జీర్ణం అవ్వటం కోసం ఇంకా ఉద్దీపన విభావములు అంటే బుట్టి గిట్టి మొదలైనవి కూడా ఉంటాయి. ఇట్లాంటివి ఒళ్ళుపై తెలియకుండా చేసినప్పుడు తర్వాత వాటన్నింటినీ కూడా పాపం సర్దుబాటు చేస్తుంది. ఈ మందు చిన్నగా వేసుకుంటే చేతనైతే సామాన్యంగా విషహరం అయినటువంటి ఔషధం ఇది. ఇట్ ఈస్ అన్ యాంటీ పాయిజన్. మనకు హోమియోపతిలో యాంటీ పాయిజన్స్ అనగానే వరుసన గుర్తురావాల్సిన డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. ఇక చిన్న నోట్బుక్ ఒకటి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ గ్రూప్స్ మీరు రాసుకుంటారు. యాంటీ పాయిజన్స్ అనగానే దాంట్లో వర్షం రాసుకుంటారు. నక్సోనిక, ఆర్సెనికం ఆల్బమ్, యాంటిమోనియం క్రూడమ్, ఫాస్ఫరస్, డెకసిస్, ఇలాగ ఒక గ్రూప్ చెప్తాం అనమాట. ఇవన్నీ యాంటీ పాయిజనస్ డ్రగ్స్ అని తర్వాత మళ్ళీ మీకు లిస్ట్ చెప్తాను. ఉదాహరణకి చెప్పాను. అంటే ఇవన్నీ క్రూడ్ ఫార్మ్ లో బాగా పాయిజన్స్. ఎకరైట్ అంటే ఇందులో కొన్ని తింటే చస్తారు, కొన్ని తింటే జ్వరం వస్తుంది, దగ్గు చేస్తుంది, కొన్ని తింటే వాంతులు అవుతాయి, విరేచనాలు అవుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ యాంటీ పాయిజన్స్ ఇన్ హోమియోపతి. విషహరములైనటువంటి ఔషధములు, అందులో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ యాంటీడోట్ టు మెనీ అన్డిజైరబుల్ ఫుడ్ మెటీరియల్. శరీరానికి ఆహార స్వీకరణలో మనకు పనికిరాని పదార్థములు అనేక ఉంటాయి. అయితే పనికిరాని ఎందుకు తింటాం అనే అనుమానం కావచ్చు. అభ్యాస బలం అంటారు దాన్ని. మనం ఒక్కేసుకుంటాం, పనికి వస్తుందా? అలవాటు లేని వాడికి ఎవరికైనా భోజనం ఉందని మనతో పాటు గౌరవంగా ఒక్కిచ్చి వేసుకోమంటే వాడు నోట్లో వేసుకుని తుప్పుకొని మన మొహం వేస్తాడు. ఎట్లా తింటున్నావు అని అడుగుతారు. అలాగే మనం కాఫీ తాగుతున్నాం, అది డిజైరబులా? టీ తాగుతున్నాం, డిజైరబులా? ఇంకా చెప్పకూడదు తాగుతున్నాం. మత్స్యావతారం తింటే కల్కి అవతారం తాగాలన్నాడు. అంటే వైట్ హార్ట్ తెల్ల గుర్రం మీద పెడతాట ఆయన.
ఇవన్నీ డిజైరబుల్ కాదు మనం చేసే వాటిల్లో. టొబాకో డిజైరబులా కాదు. మనం చేసే వాటిల్లో, భోజన పదార్థాల్లో మొదలైన వాటిల్లో చాలా పదార్థాలు, వేపుళ్ళు తింటాం, డిజైరబులా కాదు. వేపుల్లో ఫుడ్ మెటీరియల్ ఏముంది, అది పూర్తిగా సరిపోయే వరకు దాన్ని వేయించడం ఉంటాం కానీ వేసించడం, తర్వాత వాటిని తింటూ ఉంటాం. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా. అలాగే కొన్ని ఆయిల్స్, అడల్టరేటెడ్ ఆయిల్స్, కొన్ని అన్అడల్టరేటెడ్ కూడా జబ్బు చేసే ఆయిల్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్స్ లాంటి ఆయిల్స్తో పాటు ఈ మామూలు చౌకబారు హోటల్స్లో పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి తినేసి పొట్టంతా పాడైపోతుంది. అలాంటప్పుడు నక్స్వామిక ఒక డోసు వేసినట్లయితే ఈ బాధలన్నింటినీ కూడా లాగేస్తుంది. అంటే అర్థం ఏది పడితే అది తిని నక్స్వామిక ఒక డోసు వేసుకోమని అదొక మతం ఉంది. అది కూడా లేకపోలేదు ప్రపంచంలో. ఇప్పుడు ఎట్టి అపచారం చేసినా ఏం చేసినా సరే లాస్ట్కి ఒంటరిగా కన్ఫెస్ చేస్తే వాడు సేవియర్ మన సేవ్ చేస్తాడు. అంటే సేవ్ చేస్తాడు కాబట్టి మన ఇష్టం వచ్చిన చేయండి అర్థం కాదు కదా. కన్ఫెషన్ చేసేటువంటి ఓపెన్ మైండెడ్నెస్ డెవలప్ చేసుకోమని అర్థం. కానీ కన్ఫెస్ చేస్తే సేవ్ చేస్తాడు కనుక మనం చేయదలుచుకున్నది చేసి కన్ఫెస్ చేద్దాం అనేటువంటి బుద్ధి మంచిది. దీంట్లో కూడా అంతే. కానీ ఆయుర్వేదంలోనూ దీంట్లోనూ కూడా ఉన్నారు, చాలా దెబ్బతింటున్నారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు డిన్నర్లకు వెళ్ళిపోయి రాత్రి నక్స్వామిక 200 డోసు వేస్తుంది. మొన్నటి హరిస్తుంది, ఎందుకు హరిస్తే శుభ్రంగా హరిస్తుంది. కానీ ఒక 7-8 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వాడి పొట్ట మున్సిపాలిటీ లారీలాగా తయారవుతుంది. అంటే ఇంకా జీర్ణం చేయడానికి లివర్ కానీ స్ప్లీన్ కానీ ఏం పనిచేసేందుకు ఏం లేదు, అన్నింటిలో పూర్తిగా హత్య చేసేసాడు. అలాగే ఆయుర్వేదంలో కూడా పకోడీలు మొదలైనవి తినేసేసి ఇంత వాంపు వేసుకుంటారు. తినేస్తే మొన్నటి కరిగిపోతుంది. ఒక మాట 2 మాటలు అయితే అరుగుతుంది, కానీ రోజు అదే పని ప్రొఫెషనల్ వాంపు వీటర్ లాభం లేదు. అలాగే ఆయుర్వేదంలో అగ్నితుండి రస అని, అగ్నితుండి ఒకటి అని మాత్రలు ఉన్నాయి. ఎంత భోజనం చేసినా సరే, జీర్ణం కానివైనా సరే, చాలా బాధపడుతున్నా సరే తినేసేసి ఒక 2 మాత్రలు తగిలించండి దగ్ధం అయిపోతుందని చెప్పాడు. అలా తినేవాళ్ళు ఉన్నారు. రాత్రుల పూట ఇష్టం వచ్చిన భోజనం చేసి 2 అగ్నితుండి ఒకటి మాత్రం వేసేసుకుంటే మర్నాటికి పొద్దున కణకణ ఆకలి అవుతుంది. 1 మాట 2 మాటలు 3 మాటలు. కానీ ఇందులో వేసినటువంటి మెడిసినల్ సబ్స్టెన్సెస్ మన పొట్టను తినేస్తాయి. బికాస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ సేల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ మెడిసినల్ సబ్స్టెన్సెస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ వెన్ నాట్ రిక్వైర్డ్. ఒకటి, you should not necessitate the situation to introduce a medicinal substance as far as possible. ఈ 2 ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం అంటే అనారోగ్యాన్ని బాగు చేసుకుంటాం కాదు, అనారోగ్యం రాకుండా చూసుకుంటాం. అది మొదటి రోజు చెప్పుకున్నాం. నెగిటివ్ అప్రోచ్ టువర్డ్స్ మెడికల్ సైన్స్ మనకెందుకు పనికిరాదు, పాజిటివ్ అప్రోచ్ కావాలి. జబ్బులు నయం చేసుకునేటువంటి సైన్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే 20th centuryలో మన హెల్త్ ఈ 50 yearsలో ఎలా డిటీరియరేట్ అయిందో అంతే అవుతుంది. జబ్బులు తగ్గించుకునేటువంటి సైన్స్ కాకుండా జబ్బులు రాకుండా ఉండేటువంటి సైన్స్ దగ్గరికి మళ్ళా వెళ్తాను నేర్చుకోవాలి మానవుడు. వన్స్ అగైన్ హీ షుడ్ లెర్న్ టు డూ ఇట్. కనుక నక్స్వామికాని కానీ, ఈ అగ్నితుండి ఒకటిని కానీ, వాంపుని కానీ, ఈ ఒక్కప్పుడు మిరియాలో ఉన్న వేసుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా కాన్స్టింగ్ వేసుకోకూడదు. మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి పొరపాటు వస్తే సర్దుబాటు చేయడానికి చేసుకోవాలి. ఈ నక్స్వామిక ఏం చేస్తుందంటే మనం తినేటువంటి ఆహారంలో ఉన్న ఎగుడు దిగుళ్ళు తేడాలు ఇట్లాంటివన్నీ చాలా వరకు సరిచేస్తుంది. అందుకని మనకి 20వ శతాబ్దంలో ఉన్నటువంటి ఫుడ్ ఈవిల్స్ అండ్ డ్రింక్ ఈవిల్స్ వీటన్నిటికీ కూడా యాంటీడోట్, సక్సెస్ఫుల్ యాంటీడోట్. ఇది ఇంట్రడక్షన్లో మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే మనం తీసుకున్నట్టు అన్నపానీయాదులలో ఉన్నటువంటి అవాంఛనీయములైన పదార్థములన్నిటికీ ఇది విషహరము. కాబట్టి నక్స్వామిక హోమియోపతి వైద్యమునందు చాలా తరచుగా వాడవలసి వస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫెన్ రిక్వైర్డ్ దాన్ ఎనీ అదర్ డ్రగ్ ఇన్ హోమియోపతి. రిక్వైర్డ్ అంటే యూ షుడ్ యూజ్ ఇట్ అని అర్థం కాదు. ఆ తేడా మాత్రం గుర్తుంచుకుంటూ ఉండాలి. మిగిలిన మందుల కన్నా ఇది ఎక్కువ మాటలు అవసరం వస్తుంది, ఎక్కువ కేసుల్లో వేయవలసి వస్తుంది
ఎక్కువ తరుణంలో వేయవలసి వస్తుంది అంటే ది ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు యూజ్ అనేది కానీ యూ షుడ్ యూజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ అనేది కాదు. రెండుకి తేడా మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది తెలియక వచ్చిన ప్రతి రోగికి కూడాను ముందు 1-2 నక్సోమిక మోతాదులు ఇచ్చేసి తర్వాత వైద్యం మొదలు పెట్టమని చెప్పేటువంటి వేరే హోమియోపతులు ఉన్నారు. కేసులు పాడైపోతాయి. వాడు ఏ తప్పు చేశాడని వచ్చిన పుస్తకానికి నష్టాలుగా పెట్టి. ఇది ఒకటి దాని ప్రయోజనాల్లో. రెండవ ప్రయోజనం, మెడిసినల్ సబ్స్టెన్స్ అన్ని కూడాను వంటికి అందేజారకులే కదా. కానీ మనకు ఇప్పుడు పాపులర్ గా ఉన్నటువంటి మెడిసిన్ పొలిటికల్ అండ్ మెటీరియలిస్టిక్, వెదర్ ఇట్ ఈజ్ అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్. ఎందుకంటే ఏది పొలిటికల్ ఏది కనుక, ఏది మెటీరియలిజంకు సంబంధించిన ఏది కనుక మనం ఏది వాడినా అలాగే వాడతాం. హ్యూమన్ సైకాలజీలో ఉంది. అందుకని ఏదో పొద్దున్న లేక ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ మింగటం ఎందుకు అని అడిగితే మంచిది. మంచిదేంటి వైరవా, విటమిన్స్ ఒంటికి బలం. అంటే విటమిన్స్ అనగానేమి అంటే మర్చిపోయి ఏమని నిర్వచనం ఇస్తాం, మనం కూరలు ఆహార పదార్థాలు మొదలైన వాటిలో ఉన్నవి. అయితే ఈ మాత్రం విటమిన్స్ అంటే వీఆర్ సైడ్ ట్రాకింగ్. ఎవడైతే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ 10-12 సంవత్సరాలు వరుసను తింటాం నేర్చుకున్నాడో వాడు భౌతిక శరీరం మాత్రం దొబ్బకాయలుగా తయారవుతాడు, కనకనకనలాడుతూ ఇట్లాగా. కానీ తర్వాత వాడికి వచ్చేటువంటి తిప్పలు ఎవరికి తెలియవు. ఏ ఆహారాన్ని కూడాను దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ని స్వతంత్రంగా స్వీకరించేటువంటి శక్తిని కాన్స్టిట్యూషన్ కోల్పోతుంది. ఇంట్లో ఒక మెంబర్ని కదలకుండా కూర్చోబెట్టి సమస్తమైనటువంటి పరిచర్యలు మిగతా వాళ్ళు చేస్తూ 10 సంవత్సరాలు ఆ పైన వాడిని కూడా పనిచేయమంటే తంతాడు. థియరీ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ ఉన్నది కదా మనకి. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎమర్జెన్సీలో వాడాలి. ఏ విటమిన్ అయినా అంతే. ప్రాణహారమైన పరిస్థితి ఉంది, చాలా నీరసంగా ఉన్నట్టంటే కోలుకునే వరకు వాడండి పద్ధతి. అంతేగాని రోజు మాకు వర్క్ ఎక్కువ అండి అంచేత మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడతాం అట్లా చేయకూడదు. ఏ మందు అలా చేయకూడదు. ఇప్పుడు చాలా మందులు అలా చేస్తున్నాం. లివ్ 52 అంటే కనీసం 52 సంవత్సరాలైనా జీవింపుడు. అది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ స్పాన్సర్డ్ బై అలోపతిక్. కానీ దాని మోతాదు మొదలైనవి మనం వాడేది చాలా వెటర్నరీ. ప్రోడక్ట్ మంచిదే కానీ మోతాదు తప్పు. ఇలాగే మనం వాడుకునేటువంటివి చాలా ఉన్నాయి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చిన్న యాంటీ యాసిడ్ బిళ్ళ అంటే తెల్లారేటప్పుడు పులసరం లేకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఈ వెళ్ళినటువంటి ఔషధము మనం కోరినటువంటి పని చేసి పెడతాయి. కానీ ఎవడన్నా దుష్టుడిని మనం కోరిన పని చేసి పెట్టడానికి కపూర్తి కోసం మనం ఉపయోగించుకుంటే తర్వాత వాడు మన ఎలా లొంగ తీసుకుంటాడో. ఎవరన్నా ఖండించడానికి వాడిని డబ్బులు ఇచ్చి ఖండించామనుకోండి, అమ్మన్నాడు మంచిది అంటారు. వాడు కాఫీ పడతాం, కాఫీ పోయింది ఒకటే. ఇవన్నీ రేపు చేస్తాం. ఏ ఔషధాన్ని కూడా శరీరం మీద అలా వాడకూడదు. ఇలా వాడితే మనం పొందుతున్నటువంటి ఎఫెక్ట్సే నర్వస్నెస్, ఇరిటబిలిటీ, అన్నెసరీ ఓవర్ హైపర్ సెన్సిటివిటీ, ఇట్లాంటివన్నీ కూడా వీటన్నిటినీ కూడా నక్సోమిక హరిస్తుంది. అంటే మనం ఓవర్ డ్రింకింగ్ వల్ల, రొటీన్ ఓవర్ డ్రింకింగ్ వల్ల ఏదైతే మనకు వచ్చి ఉన్నదో చికాకులన్నీ అవన్నీ కూడా అలాగే చేసుకుని నక్సోమిక. అందుకని ట్రీట్మెంట్ హోమియోకి వచ్చినప్పుడు మనకు వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ తాలూకు సిమ్టమ్స్ కాక వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి అంతకు ముందు వరుసన 4-5 ఏళ్ల నుంచి తరచుగా వేసుకుంటున్నటువంటి మందుల సిమ్టమ్స్ కూడా కలిసి ఉంటాయి. ఉన్నప్పుడు మనం మెటీరియల్ మెడికల్ అవన్నీ కలిపి సెలెక్ట్ చేయకూడదు కేస్ టేకింగ్ చేసేటప్పుడు. అలాంటి వాడికి కేస్ టేకింగ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఏ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ రావు, అన్నీ కలిసి వస్తాయి. మొత్తం అంతా కలిసి వస్తే మీరు 10 రోజులు కేస్ టేకింగ్ చేసిన రోజు వాడిని కూర్చోబెట్టి వాడు ఏ డ్రగ్ కిందకి వస్తాడో మీకు తెలియదు. కారణం ఏంటంటే వాడి ఒంట్లో కొన్ని 100 డ్రగ్గులు ఉన్నాయి. కెఫెన్ ఉంది, ఆస్పిరిన్ ఉంది, కొకైన్ ఉంది, మరి
కార్టిజోన్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ ఉన్నాయి శరీరం నిండా. ఒక యాంటీబయాటిక్స్ మాత్రం వాటి ధర్మం అని ఒంట్లో ఉండవు, వెళ్ళిపోతాయి. అవి ఒక్కటే ఒంట్లో ఉండకుండా వెళ్ళిపోయేది. ఒంట్లో ఎన్ని తన్నుకున్నా బయటికి వెళ్ళకుండా వీటిని పుడకలతో పెట్టిన తర్వాత మాత్రమే పోయేవి కార్టిజోన్స్, స్టెరాయిడ్స్. జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట కార్టిజోన్స్ వాడారంటే వాడిని భస్మం చేసి ఆ బూడిద వాసన చూసినా కార్టిజోన్ వాసన వస్తుంది, అంటే పోదు. దాని ఈవిల్స్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ పోయేటువంటివి కావు. ఆ పైన ఇంకొక ఔషధంతో ప్రపంచంలో ఏ మందుతోనూ వాడికి నివారణ జరగదు. కార్టిజోన్స్ ఎట్టి పరిస్థితుల్లో శరీరంలో పడకుండా చూసుకోవాలి. అలాగే ఎండోక్రైనల్ మెడిసిన్, అంటే హార్మోన్స్ మొదలైనటువంటి పదార్థములు అవి ఏం చేస్తాయో తెలియదు, వాటితో ఏం చేయాలో తెలియదు. నిప్పుతో చెలగాటమాడుతూ ఉన్నది మెడికల్ సైన్స్ ఈ గత 15 సంవత్సరాల నుంచి. రిజల్ట్ ఏమవుతుంది? వాడిన తర్వాత ఇన్ సమ్ కేసెస్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ వన్. వాడి నేచర్ మారిపోతుంది. పుట్టిన స్వభావం వేరు, ఈ వైద్యం అయిన తర్వాత వాడికి వచ్చిన స్వభావం వేరు. చచ్చిన అంతకుముందు స్వభావం ఉండదు. ఈ వర్చువస్ cooperating partner of a wife will be a termagant and a lioness or a tiger, ready to eat the husband. So too the husband to the wife. ఈ వాడితే వచ్చినటువంటి ప్రమాదాలు వస్తాం. ఇంకా ఏం చేసేది ఏం లేదు వాడు. ఇది తప్ప మిగిలిన మందులన్నీ కొంత బయటికి పోవాలి. క్రూడ్గా వేసిన మందులన్నీ సల్ఫర్ మెడిసిన్స్, మెర్క్యూరీ మెడిసిన్స్. మనకి హిస్టరీలో ఓల్డ్ స్టోనేజీ, న్యూ స్టోనేజీ, ఐరనేజీ, కాపరేజీ ఉన్నట్టుగా మనకు ఏరోపతి హిస్టరీ తీసినట్లయితే మెర్క్యూరీ మహాయుగం అని ఒకటి ఉండేది. చిన్నతనంలో ఎక్కడ ఏదైనా పుండ్లు వచ్చినా కురుపులు వచ్చినా దాన్ని మెర్క్యూరీ వాడండి. వాడితే ఏమవుతుంది? ఒక 5-6 ఏళ్ళు మెర్క్యూరీ అట్లా తగిలించేటప్పటికీ లివరు ఒక శవంగా మిగిలిపోతుంది. వాడికి ఇంక తండ్రి పనికిరాదు. ఏం చేత? మెర్క్యూరీ హెస్ కిల్డ్ హిజ్ లివర్. అందుకని ఒక 10-12 ఏళ్ళు మెర్క్యూరీ మహాయుగం అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారు? మెర్క్యూరీ వాడరాదు, చచ్చిపోతారు. ఎవరు చెప్పారు? నాన్ సెన్స్. వాళ్ళు వాడమంటేనే మనం డాక్టర్ వాడమంటే వాడతాం, కానీ ఉరికి వాడతాం. మెర్క్యూరీ వాడితే చంపేస్తాం, వాడకండి. సల్ఫర్ వాడండి. నాకు అప్పుడు సల్ఫర్ మహాయుగం వచ్చింది. అప్పుడు సమస్తం సల్ఫర్తోనే చేయగలుగుకుంటాం కూడా. అంటే సల్ఫాలమైడ్, సల్ఫర్ డయాజన్, సల్ఫగొనమైడ్, ఇట్లాగా సల్ఫ అనేటువంటి మొదటితో వచ్చినటువంటి సమాసంలో ఉన్నవాడు. యజ్ఞవృద్ధి యజ్ఞ సాధన అన్నట్టుగా సల్ఫర్తో ముందు పెట్టినటువంటి సమాసము గల మందు ఉండేది కదా. అప్పుడు ఆయింట్మెంట్ సల్ఫర్ ఆయింట్మెంట్, అపాయింట్మెంట్ వస్తే అట్లా కొన్నాళ్ళు అయితే సల్ఫర్ చాలా ప్రమాదం. ఎందుకు వేసుకుంటారంటే అన్నారు. అదే వాళ్ళు చెప్తే వేసుకున్నాము. మరి యాంటీబయాటిక్ మహాయుధం చాలా సదుపాయం. అంటే డయాగ్నోసిస్ అక్కర్లేదు. తస్నానం విలేపనం, భక్తి యోగం. మంచి అక్కర్లేదు, స్నానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, దండ పెట్టుకోవాలన్నాడు. అలాగా వాడికి ఏదున్నా సరే పెన్సిల్ నోటు కొట్టేస్తే సకల కల్మషహరం. ఇంకా తగ్గకపోతే ఇంకోటి అలా కొన్నాడు వాడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీఆర్ ఆన్సర్ మనం చేసినటువంటి మహా హీనస్ క్రైమ్స్. ఇప్పుడు నరజాతి ఇంత ఫ్యాక్షన్స్ కింద డివైడ్ అయిపోయి వర్గ భేదాలు మొదలైనవి పొందుతుందంటే మెంటల్లీ డిజీజ్ బికాస్ ఆఫ్ ది హారిబుల్ డ్రగ్స్ వీ హ్యావ్ యూజ్. లేకపోతే ఏ ఒక్కొక్క దేశంలోనూ కూడా ఇన్ని పార్టీలు, ఇన్ని ఫ్యాక్షన్స్ అయిపోయినటువంటి 30 సెంచరీస్ మనం ఎరగాలి. హిస్టరీలో క్రేజీ మ్యాన్ కైండ్ కింద వెళ్ళిపోయింది. కంట్రీ ఇంకో కంట్రీ మీద ఎట్లా ఉందో మనకు తెలుసు. నేషన్ ఇంకో నేషన్ మీద ఎలా ఉందో మనకు తెలుసు. ఒక కంట్రీలో కొన్ని గ్రూప్స్ ఏర్పడి ఏ పేర్లతో అయితే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని చంపడానికి ఎలా రెడీగా ఉందో గత 20 సంవత్సరాల నుంచి పెరుగుతోంది మనకు తెలుసు. ఇవన్నీ కూడా 1709 సంవత్సరంలో హ్యానిమన్ రాశాడు. ఇదే రేట్న మెడికేషన్ వెళ్ళినట్లయితే కంట్రీ కిల్స్ కంట్రీ,
and every country will be divided into many groups and factions, each killing the other అంటే అక్షరాల అంటే టూ మచ్ మెడికేషన్ వల్ల వచ్చినటువంటిది ఇప్పుడు మనం హైదరాబాద్లోను ఢిల్లీలోనూ చూస్తున్నవి హెడ్లైన్స్ లో వింటున్నటువంటి విషయం. మరి అలా లేవు కదా అన్నాడు. The human being was first a human being and then belonged to any party or any religion or any nation. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ నెవర్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ ఎ ఫ్యాక్షన్. మరి ఆ డిటీరియరేషన్ వచ్చేసింది. we have fallen into the animalism of groupism. మళ్ళీ జంతు తత్వంలోకి మానవుడు వెనక్కి వెళ్ళిపోయిన రివల్యూషన్. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ మెడిసిన్. కార్టిజాన్ మహాయుగం తర్వాత ఏది యాంటీబయాటిక్ మహాయుగం యొక్క కార్టిజాన్ మహాయుగం, అది మరీ ప్రమాదం. దాంతో ఒక మాట వైద్యం చేసి వదిలిపెట్టినటువంటి వాళ్ళకి ఇంకొక వైద్యం ప్రపంచంలో ఏది పనిచేయదో ఆ శరీరం తీసుకెళ్లి అవతల బారేయడమే ఉన్ననాళ్ళు ఉంది. దీస్ ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ విచ్ నోబడీ కెన్ డినై. అంటే జబ్బుతో బాధపడటానికైనా ఒప్పుకోండి, కానీ కార్టిజాన్స్ ఎవడన్నా డాక్టర్ శరీరంలో వేస్తాడంటే ఒప్పుకోకండి. ఎందుకంటే జబ్బుతో పడే బాధ దీనికంటే చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మనం చూస్తాం. కార్టిజాన్ మహాయుగం అయిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది మనకి రేడియో యాక్టివ్ మహాయుగం. రేడియం, కోబాల్ట్, ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, గామా రేస్, థీటా రేస్. ఇది ఏం చేస్తాయంటే తినేస్తాయి. వీటి వల్ల తగ్గి బతికి బట్టగట్టిన వారు ఉన్నారా? స్టాటిస్టిక్స్ తీయండి. ది ఆన్సర్ ఈజ్ 0 అని రాశాడు అమెరికన్ డాక్టర్ 1981లో దీని గురించి. క్యాన్సర్ మీద 3 వాల్యూమ్స్ రాస్తూ ఒక మహానుభావుడు ఫోర్మోస్ట్ ఆఫ్ ది ఏరోపతిక్ డాక్టర్ ఆయన చెప్పాడు. రిజల్ట్ స్టాటిస్టిక్స్ తీస్తే ఈ రేడియో యాక్టివ్ థెరపీ వల్ల వచ్చినటువంటి బతికి బట్టగట్టిన వాళ్ళు తీశారా అంటే మనకు దొరికినంతలో 0 అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఎండోక్రైనల్ మహాయుగంలో ఉన్నాం అనుకో. అంటే హార్మోన్స్ వాడండి, ఎండోక్రైన్స్ వాడండి. మెన్సెస్ పోస్ట్పోన్ కావాలా మందులు ఉన్నాయి, ప్రీపోన్ కావాలా మందులు ఉన్నాయి. అంటే ఇలాంటి బీస్ట్లీ థింగ్స్, డర్టీ థింగ్స్, అంటే మనిషికి ఆ గట్టర్లోనూ టాయిలెట్లోనూ పాకుతున్నటువంటి సూక్ష్మజీవులకి బిహేవియర్లో తేడా లేకుండా ఉండే స్థితికి వచ్చింది. డాక్టర్ ది డర్టీ ఫెలో హిమ్సెల్ఫ్ సజెస్ట్ పిల్స్ ఫర్ పోస్ట్పోనింగ్ అండ్ ప్రీపోనింగ్. ప్రయాణం ఉన్నది డాక్టర్ గారు, మెన్సెస్ పీరియడ్ అంటే ఈ పిల్లు వేసుకోండి. వాడే సజెస్ట్ చేస్తే తప్పని ఎట్లా అనుకుంటారు? కానీ వెన్ వన్స్ ఏ పిల్ ఈజ్ యూజ్ వెదర్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆర్ ప్రీపోన్మెంట్, be sure that never in future the lady will enjoy the health which she was having previously. ఇంకా చేసేది అయిపోయింది, ఆ జన్మకి అయిపోయింది. వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీ అయి పుడితే హెల్త్ అంటే ఏమిటో చూడాల్సిందే. కానీ ఎందుకంటే వీఆర్ ట్యాంపరింగ్ ది బయలాజికల్ ఫినామినా ఆఫ్ ది బాడీ. తప్పు కదా. తుమ్ముస్తే ఆపుకునేందుకు మందు అనుకోండి, ఆవులింత వస్తే ఆపుకునేందుకు మందు, విరేచనం ఆపుకునేందుకు, మూత్రం ఆపుకునేందుకు మందు, లేకపోతే కొంచెం అరగంట ముందు వచ్చేసేందుకు మందు. దానికంటే ఎక్కువ మీనింగ్ ఉన్నటువంటి ప్రీపోన్మెంట్ అండ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మెన్సెస్. అంటే ఒక్కొక్కప్పుడు కొంచెం క్రూడ్గా చెబుతుంటాం, ఒక్కొక్కటి విషయాలు మాత్రం విషయాలు సత్యాలు. అది కనిపెట్టి మనకి ఇస్తున్న వాళ్ళు మన ఏడలో చేసిన అపచారం కంటే పెద్ద అపచారం కాదు మనం క్రూడ్గా చెప్తే కొంచెం. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఇందులో చాలా భాగాన్ని నక్స్వామిక లాగే. అందుకని మనం నక్స్వామికత మొదలెట్టుకుంటాం. కనుక ఇట్ న్యూట్రలైజ్ అండ్ యాంటీడోస్ మెనీ మెడిసిన్స్ యూజ్డ్. అదొకటి. తర్వాత ఓవర్ డ్రగ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ప్యూరిఫైడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బై నక్స్వామిక. అంటే ఎట్టి ఔషధములు
నుండి అయినను శరీరమును రక్షించగలిగిన శక్తి నక్స్వామిక ఔషధమునుకున్నది. ఔషధములను అతిగా వాడు వారి శరీరమునందరి బాధలను సాధ్యమైనంత వరకు తొలగించడం విరింపు చేస్తాడు. ఇది నక్స్వామిక యొక్క ఇంట్రడక్షన్. ఈ రెండు కారణాల చేత నక్స్వామిక అతి తరచుగా వాడవలసినటువంటి ఔషధముల్లో ఒకటి. మనం చెప్పుకోబోయే వాటిలలో అతి తరచుగా వాడవలసినటువంటి ఔషధాలని కొన్ని ఉన్నాయి. అవి వేరే చెప్పుకుంటాం. ఎందుకని అతి తరచుగా వాడవలసినవి అంటే అవి మనం వాడాలంటే అని కాదు. హ్యూమన్ నేచర్లో 20th సెంచరీలో 19th సెంచరీలో ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యల వల్ల వచ్చేటువంటి అనేక వ్యాధి కారణములు ఉన్నాయి. వాటికి ఈ డ్రగ్స్ పుట్టించేటువంటి వ్యాధులకి సంబంధం ఉంది కనుక ఈ డ్రగ్స్ ఆ స్థితి నుంచి తొలగించేటువంటి ఉన్నాయి కనుక అలాంటి స్థితి చాలా మందిలో మనలో కామన్ గా ఉంటుంది కనుక ఈ డ్రగ్స్ అలా పనికొస్తాయి. నక్స్వామిక ఒకటి, సల్ఫర్ ఒకటి, ప్రయోనియా ఒకటి, ఇవన్నీ కూడా పాలీక్రెస్ట్ అంటారు. అనగా అతి తరచుగా వాడవలసిన ఔషధాలు. ఇంకా రూస్టాక్స్ ఒకటి, పల్సటిల్లా ఒకటి ప్రత్యేకం. పల్సటిల్లా రాంగ్లీ అండర్స్టూడ్ యాజ్ ది ఫిమేల్స్ రెమెడీ, స్త్రీల ఔషధం అంటారు. అట్లా ఉండవు, రైలు పెట్టేలాగా కంపార్ట్మెంట్ లాగా. స్త్రీల వ్యాధులకు తరచుగా ఆవశ్యకము ఔషధం అని అర్థం. కానీ ఇట్ ఈస్ రాంగ్లీ నోన్ యాజ్ ది లేడీస్ రెమెడీ. ఇప్పుడు నక్స్వామికలో మనం నేను చెప్పుకున్నాం కదా, డిస్టింగ్విషింగ్ సింటమ్స్ మొదలైనవి. అంటే ఒక డ్రగ్ను ప్రత్యేకంగా గమనించడానికి మనకు కావలసినటువంటి ఉన్న సింటమ్స్ కావాలి. ఏవి సింటమ్స్ ఏవి కావో చెప్పుకున్నాం కదా. ఆ దృష్టితో చూసినట్లయితే ముందు రఫ్గా మనిషిని చూస్తే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి వాటిలో ఏదో ఒక లక్షణం, కొన్ని లక్షణాలు కనిపిస్తేనే వాడికి నక్స్వామిక కావాలని అర్థం, లేకపోతే లేదని అర్థం. ఇలా కాకుండా మరి పొట్ట ఉబ్బరంగా ఉందని నక్స్వామిక వేసి, డిన్నర్కి వెళ్ళొచ్చామని నక్స్వామిక వేసి ఇట్లాంటి చేసినటువంటి వాడు మాత్రం చెడిపోతాడు, ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. వెంటనే రిలీఫ్ మాత్రం కనిపిస్తుంది. అది డిసీవింగ్ థింగ్. అంటే డిన్నర్కి వెళ్ళి వచ్చి నక్స్వామిక వేసుకుంటే మొన్నటి పొద్దుకి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది స్టమక్. కానీ వీడు కోరిన పని కాక నక్స్వామిక అది చేయవలసిన సిలబస్ ఒకటి లోపల పూర్తి చేస్తుంది శరీరంలో. వెన్ దట్ సిలబస్ ఈజ్ రిక్వైర్డ్ హీ విల్ బి ఎ స్టూడెంట్, అదర్వైజ్ హీ విల్ బి ఎ పేషెంట్. ఒక యూనివర్సిటీలోనో కాలేజీలోనో సిలబస్ ఉంటుంది, పాఠం చదువుతూ ఉంటే అవి స్టూడెంట్స్ కోసం, కానీ అక్కడ ఉన్న ప్యూన్లు నైట్ వాచర్లు వాళ్ళకి కాదు కదా. ఇలాగే నక్స్వామిక సిలబస్ అక్కర్లయితే శరీరంలో తినేస్తుంది శరీరాన్ని. ఇప్పుడు మొట్టమొదటిగా చూడంగానే మనకు కనిపించాలి వాళ్ళు యాంగ్జైటీ, కంగారు. క్లియర్ కట్ గా ఉంటుంది. కంగారు ఉన్నదంటే వరుసన ఒక 50 డ్రగ్గులు ఉన్నాయి, అవి గుర్తు రావాలి. అందులో నక్స్వామిక మొట్టమొదటిగా గుర్తు రావాలి. అలాగే తొందర, హడావడి, డస్టర్ ఏదంటాడు, డస్టర్ తీసుకో. ఆ పక్కన అడుగు వస్తారంలో చోరుపోయి డస్టర్ ఏదంటాడు. ఇది టిపికల్గా నక్స్వామిక లక్షణం. తర్వాత మూడవది ఇరిటబిలిటీ, చిరాకు. డిసీజ్ ఎక్కడ ఉంటుందన్నా మెంటల్ అండ్ వైటల్ ప్లేన్. అందుకని ఈ మూడు ముందు చెప్పుకున్నాం. ఈ లక్షణాలు లేకపోతే పొట్టపురాన్ని నక్స్వామిక వేస్తే పొట్టపురాన్ని పూర్తి చేసి పొట్టని తింటుంది. ఉపాయం చింతయే ధీమాన్ అపాయం చేపి చింతయే. పాపం మనకి కథ ఉంది, చెట్టు మీద పక్షి దంపతులు గుడ్లు పెట్టి పని మీద వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ కింద ఉన్న సర్పం వచ్చి ఆ గుడ్లు తినేసి వెళ్ళిపోతుండేది.
కొన్నాళ్ళు ఆలోచించి భార్య అన్నది ఏముంది వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఇంకెక్కడికి. అక్కడ మాత్రం ఇక్కడ చిన్న సర్పం ఉంది, ఇక్కడ పెద్దది ఉంటే ఏం చేద్దాం, దీనికి ఏమైనా ఒక ఐడియా ఉండాలి ప్రోగ్రామ్ ప్రకారం అని వీడు ఏం చేశాడు, ఈ భర్త కొన్ని చేపలు పట్టుకొచ్చి ఆ పక్కన ముంగిస ఉంటే పొదలో, ఆ ముంగిస ఉన్న పొద దగ్గర నుంచి ఈ పాము ఉన్న పుట్ట దాకా తన చెట్టు కిందే పుట్ట ఉంది, ఆ చేపల్ని పడేశాడు, వెళ్ళిపోయాడు. ఆ ముంగిస ఏం చేసింది, ఈ చేపల్ని తింటూ వచ్చి ఆ పుట్ట దగ్గరికి వచ్చింది. ఆ పాము ఆ ముంగిస పోట్లాడుతున్నాయి, ముంగిస ఆ పామును చంపేసింది. అందుకోసం వేశాడుగా, చంపేసి నేరుగా చెట్టేకి ఈ గుడ్లు కూడా తినేసేది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పాము చచ్చిపోయింది కానీ గుడ్లు కూడా లేవు. అందుకని మనం సూటెక్కేసి కొట్టడం ఒకటే కాదు, తర్వాత రెండో పక్కది కూడా చూసుకోవాలి. ఇవి లేకుండా ఉంటాయి వీడి దగ్గర, చాలా హేస్టీగా ఉంటాయి. ఇది మొదట చూసుకోండి. కానీ మెంటల్ సింటమ్స్ ఉంటాయి వీడికి. నెక్స్ట్ సెట్